వానాకాలం సాగు 1 కోటి ఎకరాల పైనే. ఎలినినో హెచ్చరికలను ఖాతరు చేయని రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలు 48.73 లక్షల ఎకరాల్లో వరి, 48.02 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి. తగ్గిన నూనె గింజల సాగు. పంటల సాగులో నల్గొండ టాప్, అత్యల్పంగా మేడ్చల్ జిల్లా. అయితే వరి అధిక దిగుబడి వస్తున్నది. మనకు కావలసిన దానికంటే కూడా విపరీతమైన వరి మన దగ్గర దిగుబడి. కాళేశ్వరం వల్ల వచ్చింది అని చెప్తారు. కాళేశ్వరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం కట్టంగానే సడన్గా ఆకాశం నుంచి వచ్చింది ఇంత నీళ్ళు. ఆల్రెడీ గోదావరి నది వస్తున్నది. ఆ వచ్చిన నదినే కట్టి ముక్కేడుందంటే ఇట్లా తిప్పుకొని తీసుకొచ్చారు. మళ్ళీ లిఫ్ట్ల ద్వారా పెట్టి మళ్ళీ కిందికి. ఎందుకంటే పై లిఫ్ట్కి పోయినాక గజ్వేల్ ఉంది కదా, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి పోవాలన్నట్టు. ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపలికి ఎంచి కాలువ పోతే ఆ కాలువ ద్వారా పెద్దసారు ఉద్దెరబాపు, ఆయనకు 4 ఎకరాల బాయో ఏమున్నది, ఆ బావి మొత్తం నింపుకొని 440 ఎకరాల సాగు చేస్తాడు ఆ బాపు. దానికోసం కాళేశ్వరం. అర్థమైంది కదా? దానికోసం కాళేశ్వరం. ఆయన కుటుంబ సభ్యులకు, ఇంకా వాళ్ళ బంధుమిత్రులకు, చాలామందికి అక్కడ 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ 100 ఎకరాల భూములు సాగు చేసుకోవడం కోసం ఈ కాళేశ్వరం తప్పితే తెలంగాణ ప్రజల కోసంగా చూసిరు కదా. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం గేటు కాదు కదా, దాని ఊసెత్తకుండా కూడా 3 దిగుబడి వచ్చింది. ఎవడైనా పరిపాలించేటోడు ఎట్లా పరిపాలించాలి అంటే, రైతులకు అవగాహన సదస్సు కల్పించి ఏ పంటలు వేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటల మీద అవగాహన కల్పించాలి. ఒకప్పుడు సద్దలు, జొన్నలు, కందులు ఇవన్నీ పంటలు పండించేటోళ్ళు ఎక్కడ పోయినాయి అవన్నీ? దాని మీద అవగాహన ఎందుకు కల్పిస్తలేదు ప్రభుత్వం? హెల్త్ మీద అవేర్నెస్ పెంచాలి. సద్దలు తినాలి, జొన్నలు తినాలి, కందులు ఇవన్నీ పంటలు తక్కువైపోయినాయి. అవన్నీ మొక్కజొన్నలు కనుమరుగవుతున్నాయి. అందుకనే ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలి. సద్దలు వేసుకోమనాలి. సద్దలు వేసుకునేటోళ్ళు సద్దలు వేసుకుంటారు, జొన్నలు వేసేటోళ్ళు జొన్నలు వేస్తుంటారు. వరి ఎంత వేయాలనో అంత వేసుకోవాలి. వేసుకొని దీనికి డిమాండ్ దేనికి ఎంతెంత డిమాండ్ ఉందనేది రైతులకు అవగాహన కల్పిస్తే ఆ రైతులు ఆ పంట వేసుకొని ఆ పంటని సాగు చేస్తారు. ఇవన్నీ లేవు. వరి నీళ్ళు, మీ నీళ్ళ కోసం మిగతా వాళ్ళ మీద బలవంతంగా వరి పంట పండించేటట్టు చేస్తున్నారు.